తెనాలికి చెందిన ఎన్స్పేస్ టెక్ ఫౌండర్ దివ్య కొత్తమాసు అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలు సాధిస్తూ సరికొత్త ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. గతంలో అనేక అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా చేసిన దివ్య డిసెంబర్ చివరి వారంలో ఇస్రో ఉపయోగించనున్న పోయం 4తో యుహెచ్ఎఫ్ పేలోడ్ ను ఎన్స్పేస్ టెక్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. లక్ష్య శాట్ పేరుతో గతంలో బుల్లి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపడంతో పాటు 2 ఏళ్ల క్రితం శ్రీహరికోట నుండి స్కై రూట్ ఏరోస్పేసెస్ విజయవంతంగా ప్రయోగించిన ప్రైవేటు రాకెట్ విక్రమ్ ఎస్రో భాగస్వామి కలిగి ఉన్న ఎన్స్పేస్ టెక్ ఫౌండర్ తెనాలికి చెందిన దివ్య కొత్తమాసు తాజాగా మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఎన్స్పేస్ టెక్ రూపొందించిన తొలి యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ను ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి C60 మిషన్లో ప్రయోగించనున్నారు. తెనాలి గంగానపేటలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్స్పేస్ టెక్ మరో ఫౌండర్ తన భర్త కొత్తమాసు రఘురాం, డైరెక్టర్లు కొత్తమాసు కుమార్, కొత్తమాసు మణిశంకర్తో కలిసి ఈ వివరాలను దివ్య వెల్లడించారు. రక్షణ ఏరోస్పేసెస్ స్టార్టప్ సంస్థగా ఉన్న ఎన్స్పేస్ టెక్ డిసెంబర్ 2024 చివరి వారంలో తన మొదటి పేలోడ్ను స్వేచ్ఛ శాట్ వివో మిషన్ పేరుతో పంపనుందని సాయిదివి తెలిపారు. ఈ మిషన్లోని తొలి పేలోడ్ పిఎస్ఎల్వి C60 మిషన్ ద్వారా లాంచ్ కానున్నట్లు వివరించారు. ఇది పోయం 4 ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోగించబడుతుందని, ఈ మిషన్ ద్వారా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ మాడ్యూల్ యొక్క పనితీరు నిర్ధారించడాన్ని లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. స్వేచ్ఛ శాట్ వివో మిషన్ను ఎన్స్పేస్ టెక్ తన సొంత కమ్యూనికేషన్ సాంకేతికతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఎన్స్పేస్ టెక్ సంస్థ సామర్థ్యాలను ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో స్వేచ్ఛ శాట్ ప్రదర్శించనున్నదని వివరించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను అభివృద్ధి పరచడంపై తమకు ఉన్న అంకిత భావాన్ని స్వేచ్ఛ శాట్ వివో ప్రతిబింబిస్తుందని, ఈ మిషన్ ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించే పరిష్కారాలను సృష్టించడంలో ఒక అడుగు అని ఎన్స్పేస్ టెక్ వ్యవస్థాపకులు దివ్య కొత్తమాసు, రఘురాం కొత్తమాసు తెలిపారు. త్వరలో చేపట్టనున్న మరికొన్ని ప్రాజెక్టు వివరాలను రఘురాం వివరించారు. సో నేను కొత్తమాసు సాయి దివ్య, మా కంపెనీ పేరు వచ్చి ఎన్స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను ఆ కంపెనీకి కోఫౌండర్ అండ్ CEO. మేము ఈ కంపెనీ తరపున డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వేరే వేరే RF రిలేటెడ్ కాంపోనెంట్స్ అవనండి, సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్ అన్నీ చేస్తాము. సో మాకు ఇందులో శాటిలైట్స్ అవనండి, రేడార్స్ అవనండి, యాంటీనాస్ అవనండి, ఇవన్నీ మేము చేస్తాము. సో శాటిలైట్ డివిజన్కి సందర్భంగా మేము ప్రీవియస్లీ చాలా రకాల లాంచెస్ అయితే చేసాము. అవి హై ఆల్టిట్యూడ్ బెలూన్ లాంచెస్ అవనండి, సబ్ ఆర్బిటల్ లాంచెస్ అవనండి, ఇవి చేసాము. సో మా శాటిలైట్ డివిజన్లో ఇంకా అడ్వాన్స్మెంట్స్ కోసం మేము కమ్యూనికేషన్ సిస్టమ్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి రకరకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేవి మేము డెవలప్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మేము ఈ ఇయర్ ఎండ్లో ఇస్రోతో PSLV C60లో పోయం 4 అనే మిషన్లో మా UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం కోసం ఒక పేలోడ్ పంపిస్తున్నాము. అది 1U CubeSat ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అందులో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ మిషన్లో టెస్ట్ చేసేది మా UHF కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ అందులో మేము ఇండిజినియస్గా ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేసి అసెంబుల్ చేసిన పవర్ సిస్టమ్స్, UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ అండ్ సెన్సార్స్. సో ఎవ్రీ పార్ట్ అందులో ఉన్నదంతా ఎన్స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్స్ డిజైన్ చేసి డెవలప్ చేసి అసెంబుల్ చేసి టెస్ట్ చేశారు. సో అది ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో టెస్ట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంకా నెక్స్ట్ మాడ్యూల్స్ అనేది మేము డెవలప్ చేస్తాము. అవి UHF నుండి KU బ్యాండ్ అంటారు. సో అక్కడ నుండి అక్కడ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేది మేము ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేస్తున్నాం. సో ఫ్యూచర్ మిషన్లో మేము అప్ టు KU బ్యాండ్ వరకు రకరకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ తయారు చేస్తాము. సో ఇప్పుడు జరుగుతున్న UHF మాడ్యూల్ అనేది PSLV C60లో ఈ ఇయర్ ఎండ్కి మేము టెస్ట్ చేయబోతున్నాం. అది ఈ సందర్భంగా మేము అది సక్సెస్ఫుల్గా అన్ని టెస్ట్ పాస్ అయ్యి అక్కడ ఇంటిగ్రేషన్కి వెళ్ళి అక్కడ ఉండి జరగటం అనేది మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. వీఆర్ సో హ్యాపీ టు అనౌన్స్ దట్ ఆల్ ద టెస్ట్స్ అనేవి అవి సక్సెస్ఫుల్గా పాస్ అయినవి. సో హోప్ఫుల్లీ మా కమ్యూనికేషన్ మాడ్యూల్ కూడా ఆఫ్టర్ లాంచ్ కూడా సక్సెస్ఫుల్గా హెల్ప్ అవుతుంది. సో ఈ లాంచ్ అనేదంతా శ్రీహరికోటలో జరుగుతుంది. సో వీఆర్ సో హోప్ఫుల్ దట్ కమ్యూనికేషన్ మాడ్యూల్ విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా మేము అప్ టు X బ్యాండ్, S బ్యాండ్, UHF బ్యాండ్, KU బ్యాండ్ వరకు కూడా మేము కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేది డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా ఫ్యూచర్ మిషన్స్లో టెస్ట్ చేయబోతున్నాము.
ప్రధానంగా ఇది రకరకాల కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ప్రెజెంట్ ఏంటంటే అది యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు అందులో ఏంటంటే మనకి సెన్సార్స్, ఎన్వైర్మెంటల్ సెన్సార్స్ ఉన్నాయి. ఆ సెన్సార్స్ డేటాని మన గ్రౌండ్ స్టేషన్కి అండ్ ఇస్ట్రాక్ గ్రౌండ్ స్టేషన్కి అది పంపిస్తుంది. సో ఇస్ట్రాక్ గ్రౌండ్ స్టేషన్ అంటే ఇస్రో వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యి వాళ్ళ గ్రౌండ్ స్టేషన్తో మేము ఆ డేటాని రిసీవ్ చేసుకుంటాం. అదే కాకుండా మా గ్రౌండ్ స్టేషన్తో కూడా టెస్ట్ చేస్తాం. సో మేజర్గా కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది ఈ మాడ్యూల్ అని. గతంలో ఏంటంటే ఇప్పుడు మేము స్కైరూట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి స్కైరూట్ విక్రమ్ ఎస్ అనే దానిలో 3 పేలోడ్స్ ఉన్నాయి. అందులో ఒక పేలోడ్ మేము పంపించడం జరిగింది. ఆ పేలోడ్ పేరు లక్ష్య శాట్. అది ఇప్పుడు జరుగుతున్న ఈ పేలోడ్ మేము యూహెచ్ఎఫ్ నుండి కేయూ వరకు డెవలప్ చేసే సిరీస్ పేరు వచ్చి స్వేచ్ఛ శాట్ వర్షన్ X. అందులో ఫస్ట్ మిషన్గా ఇది స్వేచ్ఛ శాట్ V0 అనేది మేము ఇప్పుడు పంపిస్తున్నాం. అది యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్. నమస్కారం, నేను రఘురామ్ కొత్తమాసు. నేను కో-ఫౌండర్ ఎన్స్పేస్ టెక్. ఈ ఇయర్ ఇప్పుడు జరిగే C60 లాంచ్తో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇస్రోతో ఇంకొక లాంచ్ చేయబోతున్నాము. అది 6U ఫామ్ ఫ్యాక్టర్ కానీ 8U ఫామ్ ఫ్యాక్టర్ కానీ ఉంటుంది. 6U కానీ 12U కానీ అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రాబబ్లీ లాంచ్ ఉంటుంది. దానికి కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే సొంతగా డెవలప్ చేసి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాము. అది ఈ ఇయర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లోనే లాంచ్ ఉంటుంది అది కూడా.